కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామంలో ప్రధాన పంట కాలువ వ్యర్థాలను నిలయంగా మారింది. దీంతో ఈ ప్రాంతంలో దుర్గంధం వెలువడి ప్రజలు కాలుష్యం బారిన పడుతున్నారు. ప్రధాన పంట కాలువ పూడిక పనులు చేయించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు. పందులు ఇవన్నీ మొత్తం పైనుంచి చెడి అంతా వచ్చేస్తుందండి. అసలే ఎవరు క్లీన్ చేస్తలేదండి. మాకు చాలా చెడిపోయిన స్మెల్ తోటి భరించలేకపోతున్నాం. వాంతులు కూడా అయిపోతున్నాయండి. మాకు అసలు ఉండలేకపోతున్నామండి. అసలేండి ఇదంతా మాకు కాలం కొంచెం క్లీన్ చేసి చెయ్యండి, బాగు చేయించారని మాట్లాడుతున్నానండి. ఎవరో రావట్లేదండి. గంటకాలసు గట్ట ఎవరు పట్టించుకోవట్లేదండి మమ్మల్ని. అసలేండి పరిస్థితి గంటకాలసు కూడా పట్టించుకోని పరిస్థితి కాబట్టి సంబంధిత అధికారులతో ఎంక్వైరీ పెట్టి ఆ గ్రామానికి ఇబ్బందులు లేకుండా, స్మెల్ లేకుండా, మూగజీవాలని పంట కాలువలో ఇవ్వకుండా అధికారులు చర్యలు తీసుకుని ఆ గ్రామానికి న్యాయం చేయవలసింది కోరుతున్నాం. ప్రధానమైన పంట కాలువ